ఒక మాట చెప్పుకుందాం. ఏంటంటే దేవుని నమ్మిన నీవు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మీరు పాలు తేనెలు జాలువారు నేలను చేరుకొందురు, కానీ నేను మీతో రాను. మీరు తలబిరుసు గల జనులు గనుక నేను కోపించి దారిలోనే మిమ్ము నాశనము చేయుదునేమో అని భయం వేస్తుంది అంటున్నాడు. ఎవరో దేవుడే. ఎందుకంటే మీతో నేను నడవకపోవటానికి కారణం ఏంటంటే మీరు మీ మనస్సులు తలబిరుసుతనంతో అంటే గర్వంతో నిండిపోయి ఉన్నాయి. లోబడే జీవితము మీలో, అరే బండి స్లోగా వెళ్ళు, బండి మీద స్లోగా వెళ్ళు, వెళ్తాంలే, నువ్వు చెప్తే నేను వినాలా, స్తంభాన్ని గుద్దాడు, పడిపోయి ఉన్నాడు. తలబిరుసుతనం అది. లోబడలా. అమ్మ చెప్తుందరే నీ బండి స్లోగా వెళ్ళమ్మా, లేట్ అయితే అయింది, స్కూటీ స్లోగా నడుపు, లేట్ అయితే అయింది అని నీకు అమ్మ బోధించినప్పుడు, వెళ్ళాల్సిన స్పీడ్ కంటే తగ్గించుకుని వెళ్ళన్నప్పుడు వెళ్తాలే, నువ్వు చెప్తే నేను వినాలా, నాకు తెలియదా ఎలా నడిపించాలో, నా స్పీడ్లో నేను వెళ్తాను, నీ స్పీడ్లో నీవు వెళ్తే ఎక్కడో గుద్దుకుంటావు, ఏ కాలో చెయ్యో ఎరుగుద్ది. నేను ఒక ఇంట్లోకి వెళ్తే ఆమె చెప్తుంది, వాళ్ళ అబ్బాయి 20 years బాయ్, 20 సంవత్సరాల అబ్బాయి, ఏదో బీఫార్మసీ చదువుతూ ఉన్నాడు. ఆ రోజు కాలేజీకి ఎవరిదో పెద్ద బండ్లు ఏంటి పేర్లు, పల్సర్లో పెద్ద బండ్లు ఉండే, ఎవరిదో పక్కన ఒకటి తీసుకుని వెళ్ళి పాపం స్తంభాన్ని గుద్దేశాడు. స్తంభాన్ని గుద్ది కింద ఏదో ఒక గొయ్యి ఉంటే ఆ గోతులో పడిపోయారు. 4 గంటలకు గుద్దిన అతను 7 గంటల వరకు ఎవరు చూడలా, మట్టిలో పూరుకుపోయి చనిపోయి ఉన్నాడు. వాళ్ళమ్మ చాలా ఏడుస్తుంది, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, నా బిడ్డ నాకు కాకుండా అయిపోయాడు ఏంటని ఓకి ఏడుస్తుంది. ఓదార్చగలిగిన శక్తి మనకు లేదు. నువ్వు దేవుడిని అడిగమ్మా, దేవుడే నీకు సహాయం చేస్తాడని చెప్పాను. ఎలా వెళ్ళాడో, ఎలా స్తంభానికి గుద్ది అవన్నీ ఎవరైనా చూడలేదు, మట్టిలో పడిపోయి ఉన్నాడు, తలకు దెబ్బతాడు, ఒక రక్తం రాలేదు, ఏమి రాలేదు, కానీ చనిపోయి ఉన్నాడు. యవ్వనస్తుడు. ఎందుకు అలా అయింది? ఎవరు బండి వద్దన్నామండి, మేము బండి తీసుకెళ్ళొద్దన్నాం, అయినా ఎవరిదో బండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు నడిపించేసి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, లోబడి జీవించాలి. ఏమో మీ మీద నాకు కోపం వస్తుందేమో ఒకరోజు, ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు అంటున్నాడు. ఎవరో దేవుడు. ఎందుకు మీ మీద నాకు కోపం వస్తుందంటే మీరు లోబడతలా. మీరు లోబడకపోతే నాకు కోపం వస్తేమో జాగ్రత్త, ఇప్పుడే మీరు దేవునికి లోబడండి. ఈ తపస్కాలంలో యేసయ్య మనతో మాట్లాడుతున్న మాటలు. లోబడిన వాడు రక్షించబడ్డాడు. ఎవరో దొంగ, కుడివైపున వేయబడిన దొంగ. లోబడిన వ్యక్తి రక్షించబడ్డాడు. లోబడిన వ్యక్తి, నేను దుర్మార్గుని, మోసగాడిని, అక్రమాలు చేసేవాడిని, అన్యాయాలు చేసేవాడిని, ఆ లోబడిన వ్యక్తి దేవుని ప్రేమను పొందుకున్నాడు. ఇమీడియట్లుగా దేవుని ప్రేమను పొందుకున్నాడు. అమ్మా, లోబడి మోకరించిన రోజున నీకు స్వస్థత వస్తుంది. లోబడి మోకరించిన రోజున యేసయ్య నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. లోబడి మోకరించినప్పుడు దేవుని యొక్క దీవెనలు నీ పైకి వస్తాయి. లోబడి దేవుని సన్నిధిలో కన్నీరు కథావు. లోబడి దేవుని అడిగిన రోజున నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు. లోబడి దేవుని. ఒక ఆమె ఏం చేస్తుంది, చక్కగా పాపంలో జీవించే వ్యక్తి, దురాత్మలతో నింపబడిన వ్యక్తి యేసయ్య పాదాలు కడుగుతుంది. యేసయ్య పాదాలు కడుగుతుంది అందరితో. అప్పుడు వరకే యేసు ప్రభు శిష్యులు ఆయన పక్కన ఉండి వాళ్ళని పొగడతో మానేసి దేవుడు ఎవరిని పొగుడుతున్నారు? ఆ స్త్రీని కాళ్ళు కడుగుతున్న, కన్నీటితో కాళ్ళు కడుగుతున్న స్త్రీని దేవుడు నువ్వు చేయని ఏమి చేస్తుంది? ఈ స్త్రీ చేస్తుంది. మీరు చేయని పనులని ఏమి చేస్తుంది? ఏంటి? నా పాదాలు కడిగి నా పాదాలను, అంటే నా పాదాలు కడుగుతుందని గొప్ప అని కాదు, కానీ ఈమె పశ్చాత్తాపంతో చేస్తున్న పని ఏంటో చూడండి. ఆమె తగ్గించుకుని చేస్తున్న పని ఏంటో చూడు. ఆమె తగ్గించుకుని కన్నీటితో నా పాదాలు కడుగుతున్న పరిస్థితి ఏంటో మీరు చూడండి అంటాడు. లోబడిన వారిని దేవుడు దీవిస్తాడు. నేను పిలుస్తున్న దేవుడు గొప్పవాడు. లోకాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రమ్మంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రమ్మంటున్నాడు.
బలహీనతలను విడిచిపెట్టి దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి ప్రభు నిన్ను రమ్మంటున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? లోబడాలి. లోబడి ఎవరి దగ్గర రావాలి? నువ్వు దేవుని దగ్గర రావాలి. ఎందుకు రమ్మన్నాడు? ఇంకా నువ్వు దేవునికి దూరంగానే జీవిస్తున్నావు. వస్తాం అదే కోపం, దేవుని సన్నిధికి వస్తాం, కోపం మారదు. దేవుని సన్నిధికి వస్తాం, మోసం మారదు. దేవుని సన్నిధికి వస్తాం, అబద్ధాలు మానం. దేవుని సన్నిధికి వస్తాం, అక్రమాలు మానం. దేవుని సన్నిధికి వస్తాం, ఇంకా ఆ చీకట్లోనే మనం జీవిస్తాం. దేవుని సన్నిధికి వస్తాం, తాగుడు మానం. కానీ అలాంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి రా.